ఆమె పడిలేచిన కెరటం. పడిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో పైకి ఎగసిందావిడ. ఓటమి ఎదురైనా పట్టుదలతో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. అవి ఎన్నికలైనా, కోర్టు కేసులైనా, మరేదైనా. ఆమె ఎవరో కాదు, కోట్లాది తమిళులకు అమ్మైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. అనారోగ్యంతో చెన్నై అపోలో హాస్పిటల్లో చేరి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో తమిళనాడులో ఏం జరిగింది? వాట్స్ ది స్టోరీ? సెప్టెంబర్ 22 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డిహైడ్రేషన్తో అమ్మ హాస్పిటల్లో చేరారని, ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. సాధారణ జ్వరమే కదా అనుకున్నారు అమ్మ అభిమానులు, తమిళ రాజకీయ నేతలు. కానీ రోజులు గడుస్తున్న జయలలిత ఇంటికి రావడం లేదు. ఆరోగ్య పరిస్థితిపై ఏ చిన్న సమాచారం బయటకు రావడం లేదు. తమిళనాడు కేబినెట్ మంత్రులు, జైకు అత్యంత సన్నిహితులు మాత్రం హాస్పిటల్కు వెళుతున్నారు, వస్తున్నారు. అంతే తమిళనాడులో కలకలం రేగింది. అమ్మ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. అసలు అపోలోలో ఏం జరుగుతుందనే అనుమానం అభిమానుల్ని కలవరపెట్టింది. జయలలిత అనారోగ్యంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలిస్తారనే వార్తలొచ్చాయి. ఓ ఎన్ఆర్ఐ అయితే ఏకంగా అమ్మ చనిపోయారని పోస్ట్ చేసింది. అంతే తమిళులు తల్లడిల్లిపోయారు. చెన్నై అపోలో పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఆసుపత్రి బయట భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అసలేం జరుగుతోంది? జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వర్గాలు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. స్వయంగా డిఎంకే అధినేత కరుణానిధి ఈ అంశాన్ని లేవనెత్తారు. చికిత్స పొందుతున్న జయ ఫోటోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమ్మ ఆరోగ్య విషయాలు బయటపెట్టాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ క్రమంలో తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలోకొచ్చి అమ్మ ఆరోగ్యంపై ఆరా తీశారు. జయలలితకు చికిత్స అందిస్తున్నారని, మెరుగైన వైద్యం అందుతోందని రాజ్భవన్ ప్రకటన విడుదల చేసింది. అప్పుడు అమ్మ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపజేస్తున్న వారిపై తమిళనాడు పోలీసులు కొరడా ఝుడిపించారు. ప్రత్యేక సైబర్ టీంను ఏర్పాటు చేసి మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ జయలలిత ఆరోగ్యం మాత్రం మెరుగుపడడం లేదు. ఆసుపత్రి బయట అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. కానీ ఎలాంటి సమాచారం తెలియడం లేదు. అదే సమయంలో చెన్నై అపోలోకు వీవీఐపీల తాకిడి పెరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, విపక్ష నేత స్టాలిన్, ఎండీఎంకే చీఫ్ వైకో అమ్మ కోసం అపోలోకు వచ్చారు. అయితే వీరెవరూ జయలలితను నేరుగా కలుసుకోలేదు. కేవలం వైద్యులతో మాట్లాడి వెనుదిరిగారు. ఇది అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఎందుకీ దాపరికం అనే ప్రశ్న తలెత్తింది. మరోసారి పరిస్థితులు చేయిదాటుతున్నట్లు కనిపించిన నేపథ్యంలో చెన్నై అపోలో వైద్యులు జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయడం తిరిగి ప్రారంభించారు. అమ్మ క్రమంగా కోలుకుంటున్నారని లండన్ వైద్యులు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన 3 వైద్యుల బృందం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని ప్రకటించారు. జయలలిత అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందని విమర్శలు వినిపించాయి. రాష్ట్రపతి పాలన విధించాలని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం మరోసారి ఆపద్బాంధవుడయ్యారు. జయ సూచన మేరకు పన్నీరు సెల్వంను కేబినెట్ ఇన్ఛార్జిగా నియమించారు గవర్నర్ విద్యాసాగర్ రావు. జయలలిత పర్యవేక్షిస్తున్న మంత్రిత్వ శాఖలను ఆయనకి అప్పగించారు. కేబినెట్ భేటీలు నిర్వహించి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఇచ్చారు. డిఎంకే అధినేత కరుణానిధి దీనిపైన అనుమానాలు వ్యక్తం చేశారు. పన్నీరు సెల్వం నియామకం నిజంగా జయలలిత సూచనేనా అని ప్రశ్నించారు. కరుణానిధి పరిస్థితులను కావాలని రాజకీయం చేస్తున్నారని అన్నా డిఎంకే వర్గాలు మండిపడ్డాయి. అయితే కరుణ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమ్మను పలకరించేందుకు భార్య దయాలు అమ్మాళ్లను అపోలోకు పంపారు. అదే సమయంలో చానాళ్లుగా నలుగుతున్న వారసత్వ వివాదానికి తెరదించారు. చిన్న కొడుకు స్టాలిన్ను రాజకీయ వారసుడిగా ప్రకటించి ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిచ్చారు. కానీ జయలలిత మాత్రం తమ పోరాట పటిమను ప్రదర్శించారు. 1 అడుగు వెనక్కి వేస్తే 4 అడుగులు ముందుకు వేయగలనని మరోసారి రుజువు చేశారు. అనారోగ్యాన్ని జయించి గణనీయంగా కోలుకుని అభిమానుల్లో సంతోషం నింపారు. జయలలిత కోలుకుంటున్నారని,
మాట్లాడగలుగుతున్నారని అపోలో వైద్యులు తాజా హెల్త్ బులెటిన్లో ప్రకటించారు. చికిత్స కొనసాగుతోందని, మరికొన్నాళ్లు హాస్పిటల్లో ఉంటారని చెప్పారు. దీపావళి లోపే అమ్మ ఇంటికి తిరిగొస్తారని అన్నాడీఎంకే వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అమ్మ కోలుకోవాలని నిత్యం పూజలు చేస్తున్న అభిమానులు ఆమె ఇంటికి తిరిగొచ్చిన వేళ దీపాల పండగ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.